రోజు ఈ కార్యక్రమ ఉద్దేశం పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యత కాబట్టి మట్టి వినాయకులు ఉచితంగా పంపిణీ చేయాలని TUWJ IJU కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ సూచన మేరకు జిల్లా కమిటీ ప్రోద్బలం సహకారంతో పట్టణ కమిటీ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కొంచెం నాకు కూడా పెట్టాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన వర్కింగ్ జర్నలిస్టు వారికి మరియు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన DSP సార్కి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారం. ఇది మంచి కార్యక్రమం. మనకు బీసీ సంక్షేమ శాఖ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన మున్సిపాలిటీకి ఒక 400 విగ్రహాలు అందించడం జరిగింది. అవి ఒకే రోజు కూడా మొత్తం గ్రూప్లో మెసేజ్ పెడితే సిటిజన్స్ వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయారు. సో మంచి అవేర్నెస్ వస్తుంది. ఇంకా అందరూ కూడా యూజ్ చేయాలి. ఇట్లాంటిది మన జర్నలిస్టులు కూడా ఈరోజు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం TWJ IJU ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ పట్టణంలో పంపిణీ జరుగుతున్న నాగర్కర్నూల్ బస్ స్టేషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన DSP గారు మరియు వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధులు, మరి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు మరియు ప్రయాణికులు మరియు RTC సూపర్వైజర్స్కి ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మట్టి విగ్రహాలు అనేది మరి పర్యావరణం కాపాడుదామనే ఉద్దేశంతో జర్నలిస్ట్ అసోసియేషన్ మరి ఈ విధంగా నిర్వహించడం అనేది ప్రజల్ని మరి చైతన్యపరచడానికి మరియు పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకెళ్లి మనం చాలా వైషమ్యాలను కొని తెచ్చుకుంటున్నాం. ఈరోజు నాగర్కర్నూల్ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా మన జర్నలిస్టు మిత్రులు ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చాలా మెచ్చుకోదగ్గది. మట్టి విగ్రహాలు మనకు పర్యావరణాన్ని రక్షిస్తాయి. అందరూ కూడా దయచేసి పట్టణ ప్రజలు కూడా ఎక్కువ శాతము మట్టి విగ్రహాలు వాడకుండా పర్యావరణాన్ని రక్షించాలని, ఇలాంటి ఉత్తమమైన కార్యక్రమం చేస్తున్నందుకు జర్నలిస్టు మిత్రులకు, వచ్చిన జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం. ముఖ్యంగా ఈరోజు మన నాగర్కర్నూల్ బస్టాండ్ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్ట్ యూనియన్ సోదరులకందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మరి భగవంతుడు నిజంగా భగవంతుని మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు చిన్న విగ్రహాలు, మన శక్తికి మించిన చిన్న చిన్న విగ్రహాలు ఇళ్లలో పెట్టుకోండి, లేదంటే ఒక 5 అడుగులు 6 అడుగుల విగ్రహాలు పెట్టుకొని నీట్గా పూజ చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఆ భగవంతుని ఆశీర్వాదం అందరి మీద కూడా ఉంటుంది. అదేవిధంగా ఉత్సవాలు చేసేటప్పుడు కూడా నేను మొన్న మీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, నాగర్కర్నూల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నేను మొన్న ఒక చిన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఏమంటే గణేష్ నవరాత్రులన్నీ 9 రోజులలో కంప్లీట్ కావాలి. జనరల్గా నాకు తెలిసినంత వరకు 9 రోజులలో కంప్లీట్ కావాలి. 3వ రోజు కానీ 5వ రోజు కానీ 9వ రోజు. 9వ రోజు తర్వాత ఒక విగ్రహం కూడా ఉండకూడదు ఎక్కడ కూడా. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము, 20 రోజులు 25 రోజుల దానిగా కూడా గణేష్ నిమజ్జనం చేయకుండా అట్లనే ఉంచుతున్నాం. పూజలు కూడా సరిగా చేస్తలేం. మరి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, నవరాత్రులు అంటే 9 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహం ఒక్కటి కూడా మనకి ఎక్కడ కూడా కనపడకూడదు. 9 రోజుల లోపల అన్ని నిమజ్జనాలు అనేవి కూడా జరగాల. ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇంకా ఈ రోజు మరి మన జర్నలిస్టు సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాలను తీసుకొని, ఈ పెద్ద విగ్రహాలను కాకుండా ఈ చిన్న చిన్న విగ్రహాలను ఏ విధంగా అయితే తయారు చేసి ఇస్తున్నారో ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చిన్న విగ్రహాలను పెట్టుకొని పూజ చేసి గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి నేను అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరొకసారి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.